చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారిని ఎంవి రమణకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాస సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా అతి కిరాతకంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని కోరారు. హతుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి పరిహారం చెల్లించాలని, అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా విధి నిర్వహణలో బలైపోయిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. యాజమాన్యం అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఇక మీద ఎవరైనా జర్నలిస్టులపై దాడులు చేయాలంటే భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేయడం జరిగింది. అక్కడ గంధపు చెక్కల మాఫియా వారి పట్ల వారు చేస్తున్న అకృత్యాలు, స్మగ్లింగ్ పట్ల అనేక వార్తా కథనాలు ప్రచురించడంతో కక్షగట్టి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినటువంటి విలేకరి జగన్మోహన్ రెడ్డిని వెంటాడి కత్తులతో నరికి అతి భయానకంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య చేసినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఐజేయూ కూడా దీన్ని తీవ్రంగా ఈ హత్యను ఖండించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విలేకరి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా హత్య చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. కఠినంగా అంటే వారు ఎటువంటి మారణ హోమానికి పాల్పడ్డారో అంతటి మారణ హోమాన్ని వాళ్ళకి చూపించాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఇప్పుడు మహిళలపై దాడులు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూనే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకి కాల్చి చంపేయడం జరుగుతుంది. దాన్ని చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఆ చట్ట ప్రకారమే నిందితులపై కఠిన చర్యలు తీసుకుని అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి ప్రొటెక్షన్ యాక్ట్ అంటే రక్షణ చట్టం ఒకటి వెంటనే తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని